దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడారు. పేద ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అనేక సేవలు చేశారని కొనియాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ అనేక పథకాలను అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు డాక్టర్ సురేష్ బాబు, రాజ్కుమార్, గోపీనాథ్, సత్యేంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సన్నీళ్ళు స్నానం చేసినాడు, అన్ని గంటలకే చేసి మేము అక్కడ అప్పట్లో చిన్న పిల్లోళ్ళు ఆయన వెనకాల జైలు కొట్టుకుంటూ తిరిగేవాళ్ళు. అటువంటి సమయంలో కూడా ఆయన ఎంత క్రమశిక్షణతో పార్టీని నడిపించినాడంటే అంత బాగా చేసినటువంటి వ్యక్తిని మనము ఫాలో అయ్యే పార్టీలో మనం ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి దాదాపు 29 సంవత్సరాలు అయినా ఆయన గురించి కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు కానీ ఆయన చనిపోయిన రోజు కానీ ఘనంగా జరుపుకోవడమే కాకుండా ఆయనని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ జీవితాలని బాగు చేసుకునే దానికి ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది ముందుకు వెళ్ళటం అనేది నిజంగా ఆయన జీవితంలో ఆయన చేస్తున్న మంచి పనులకు అది నిదర్శనం అని చెప్పి ఆయన ఒక నాయకత్వానికి కానీ ఆయన ఒక గొప్పతనానికి కానీ నిజమైన నివాళి ఈరోజు మనం అర్పిస్తున్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ, నందమూరి తారక రామారావు గారు మామూలుగా ప్రపంచంలో బహు అరుదుగా ఉంటారు అలాంటి నాయకులు, అలాంటి వ్యక్తులు. ఎందుకంటే ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏ రంగంలో అయితే ఆయన అడుగు పెట్టాడో ప్రతి రంగంలో కూడా టాప్లోకి రావడం లేదంటే, అదేవిధంగా వాళ్ళ నాన్నగారికి ఆయన చదివించేది కష్టమైనప్పుడు వాళ్ళ పెదనాన్నగారే ఆయన్ని చదివిస్తారు. వాళ్ళు ఆయన చదువు కోసం విజయవాడకే కాపురం మార్చుకొని విజయవాడలోనే ఉంటూ ఆయన ఆంధ్ర లయోలా కాలేజీలో BA కూడా కంప్లీట్ చేసి చాలా బ్రహ్మాండంగా, అంటే ఎన్టీఆర్ యొక్క స్పెషాలిటీ ఏమి, ఆయనకున్నటువంటి పట్టుదల అంటే ఏంటి, ఆయన ఏదైనా అనుకుంటే అది జరిగేంత వరకు వదలుకునేటువంటి గుణం, ఇది చాలా పెద్ద గుణం.